హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్గా మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత కొలతతో తీసుకోవాలి, ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. నేను అన్ని కొలతతోనే చెప్పాను. ఎలా చేయాలో చూసేద్దాం. మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రెష్ మటన్ అయితే తీసుకోవాలి. నేనైతే 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. మటన్ పీసెస్ అయితే కొంచెం చిన్నగా ఉండేటట్లయితే చూసుకోండి. మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్లయితే చూసుకోండి. మటన్ని 2 సార్లు కడిగిన తర్వాత విజిల్ కుక్కర్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే దాంట్లో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విజిల్ కుక్కర్ లేకపోతే నార్మల్ ప్యాన్లో కూడా ఉడికించుకోవచ్చు. విజిల్ కుక్కర్లో ఏంటంటే తొందరగా కుక్ అవుతాయని విజిల్ కుక్కర్ అయితే తీసుకున్నాను. అలా బాగా కలిపిన తర్వాత దానిపైన మూత కప్పి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీకు 6 విజిల్స్ తర్వాత కుక్ అయిన తర్వాత ఇంకా వాటర్ ఉంటే, అంటే మనం ఫ్రెష్గా ముక్కలని తీసుకున్నాం కదా మటన్ని, దాంట్లో నుంచే నీళ్ళు ఊరుతాయి అన్నమాట. అలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఇంకొక కడాయిలో నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ వరకు ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా సాఫ్ట్గా అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో అయితే మటన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే కాల్చకూడదు. గోల్డెన్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు తెలుస్తుంది సాఫ్ట్గా కుక్ అవుతుందో లేదో. నేను చూపిస్తాను ఇలా కుక్ చేసుకోవాలి అని. మనం మధ్య మధ్యలో కలుపుతూ మటన్ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు మటన్ ముక్కలు అనేవి కొంచెం బ్లాక్ కలర్లో చేంజ్ అవుతాయి మనం ఫ్రై చేసేటప్పుడు. మనం చూసి జాగ్రత్తగా ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదు. సాఫ్ట్గా అయితే ఫ్రై చేయాలి. నేను ఎంతవరకు ఫ్రై చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతోనంటే ఇలా ముక్కల్లాగా అయిపోవాలన్నమాట. అలా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి మటన్ ముక్కలను తీసి వేరొక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా మటన్ ముక్కలన్నీ వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వరకు అయితే తీసుకోండి. మనకు ఏ పచ్చడి టేస్ట్గా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే టేస్ట్గా వస్తుంది. అలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందన్నమాట. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో 4 టీ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి. అలాగే దాంతోపాటు 2 స్పూన్స్ వరకు అయితే ఉప్పు వేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మనం తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు గరం మసాలా 1 టీ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి. లేకపోతే మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు 2 స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడి వేసుకోండి. మీ దగ్గర ధనియాల పొడి లేకుంటే ధనియాలను కొంచెం తవ పైన ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి దాంట్లో వేసుకోండి. అలా వేసినవన్నీ మంచిగా నూనెలో కలిసేంత వరకు అయితే కలుపుకోండి. నేను మీకు ముందే చెప్తున్నాను, స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో వేసుకొని ఇలా కారం ఉప్పు అన్నీ అయితే వేసుకోవాలన్నమాట. లేకపోతే కారం అనేది మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి మనం ముందుగా వేసుకున్న మసాలాలు మొత్తం మటన్కి పట్టించేంత వరకు అయితే మంచిగా కలుపుకోండి. అలా కలుపుతూ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం చల్లార్చిన తర్వాత దాంట్లో నిమ్మరసాన్ని అయితే పోసుకొని మంచిగా కలుపుకొని 1 డే మొత్తం అంటే 24 hours అలాగే నానబెట్టి అయితే ఉంచండి. ఇంకా నెక్స్ట్ డే తింటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే అన్ని మసాలాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపించిందంటే ఆయిల్ని కొంచెం వేడి చేసి
పచ్చడిలోకి వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు.